అందరికీ నమస్తే. ఒక విషయం కాంగ్రెస్‌లో బగబగ మండుతుంది. అది కర్ణాటక విషయమే. కానీ తెలంగాణకు కూడా అనుసంధానమై ఉన్నది ఆ ఇష్యూ. ఏమైందంటే ఈ మధ్య కాలంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి పోయినరు. ఢిల్లీ పోయినప్పుడు వాళ్ళ పెద్దలను కూడా కలిసిండ్రు. పార్టీ పెద్దలను కలిసిండ్రు. కలిసిన తర్వాత ప్రధాని మోదీతో సమావేశమైనరు. అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ సమావేశమైంది. సమావేశం తర్వాత కర్ణాటక వెళ్ళిపోయిండు. ఆ విషయం మీద హైకమాండ్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమని అంటే, మీరు ఈ టైంలో కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ వస్తున్న టైంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి పైన విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పడేస్తున్న వేళలో మీరు ఎందుకు ప్రధానితో భేటీ అయ్యిండ్రు అని హైకమాండ్ అడిగింది. ఆయన ఒక సమాధానం చెప్పిండట. ఏంటంటే, నేను రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల గురించి, రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యల గురించి మాట్లాడినని చెప్పిండట. దానికోసమే కలిసినాను. కానీ మాకెందుకు చెప్పలేదు? హైకమాండ్ పర్మిషన్ తీసుకోకుండా, హైకమాండ్కు తెలియకుండా, ఒక ముఖ్యమంత్రి లేకుండా, కనీసం మీ ఎంబడి ఒక మంత్రి కూడా లేకుండా ఎందుకు ప్రధాని మోదీతో కలిసిరు అనేది ఒక అనుమానం రేకెత్తింది. ఒక అనుమానం అది ఒక పెద్ద మంటలాగా వ్యాపించింది. కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడువరని అంశంగా మారింది. నిజానికి డీకే శివకుమార్ చాలా దగ్గర హైకమాండ్కి. కర్ణాటక ఎలక్షన్సే కాదు, చాలా రాష్ట్రాల ఎలక్షన్స్, ఈవెన్ మన తెలంగాణ ఎలక్షన్స్ కూడా ఆర్థిక సహకారం చేసింది డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీని అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం జీరో అవుతున్న టైంలో ఫైనాన్షియల్గా ఆదుకున్నది డీకే శివకుమార్. అసలు కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ముఖ్యమైన నేత డీకే శివకుమార్. డీకే శివకుమారే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారనే ఒక చర్చ జరిగింది ఒక దశలో. కానీ అక్కడున్న పరిణామాలు, డీకే శివకుమార్ మీద ఉన్న కేసులు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అక్కడ డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఆయనకు అవకాశం రాలేదు. ఇంకా ముఖ్యమంత్రి మనకు తెలుసు. అయితే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు ప్రధాని మోదీని, అమిత్ షాని కలిసిండ్రు. ఈవెన్ హైదరాబాద్కు వచ్చినప్పుడైతే డైరెక్ట్గా పెద్దన్న, గుజరాత్ పాలసీ, ఇవన్నీ కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ప్రధాని కలిసిన ఢిల్లీ పోయినప్పుడు, తర్వాత అమిత్ షాని కలిసినా ఖచ్చితంగా వెంబడి ఒక మంత్రి ఉండేవాళ్ళు. బట్టి విక్రమార్క గారు ఎక్కువసార్లు ఉన్నారు, కొన్నిసార్లు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా తక్కువ సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రధానిని కలిసినా, అమిత్ షాని కలిసినా వీళ్ళు ఎంబడి ఎందుకు పోతున్నారు? వీళ్ళేమన్నా వాచ్మేనా, లేకపోతే వీళ్ళేమైనా నిఘా పెట్టినరా, అసలు ఎందుకు జరుగుతుంది అనేది చాలా రకాల చర్చలు జరిగినాయి. రేవంత్ రెడ్డి మీద ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తుందా హైకమాండ్? రేవంత్ రెడ్డి మీద అనుమానం ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీకి పాజిటివ్గా వ్యవహరిస్తున్నాడు అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఈయన పాజిటివ్గా ఉంటున్నాడు? ఎందుకు కొంత కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా అట్లా ఉండరు. ప్రభుత్వాలు ఏవైనా పాలిటిక్స్కు లోబడే ఉంటాయి. ప్రభుత్వమే పాలిటిక్స్ ఏమి ఉండవు. పాలిటిక్స్కు లోబడి ప్రభుత్వం ఉంటుంది. అంటే పాలిటిక్స్లో ప్రత్యర్థి, ప్రభుత్వంలో కూడా ప్రత్యర్థి ఉంటారు. మరి అట్లాంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు ప్రధానితో కానీ బీజేపీ నేతలతో కొంత అంటగాగుతున్నారు అన్న అనుమానాలు మన రాష్ట్రంలో ఉన్నాయి, ఢిల్లీలో కూడా ఉన్నాయి, హైకమాండ్లో కూడా అట్లాంటి అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మోడీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ, ఆయనతో వివరించిన తీరు, ఆ స్టేజ్ మీద వివరించిన తీరు, అదంతా కూడా పెద్ద దుమారం రేపింది కాంగ్రెస్ పార్టీలో. రీసెంట్గా ఈ ఖమ్మం వరదల మీద సెంట్రల్ మినిస్టర్ వచ్చిండ్రు. బండి సంజయ్ గారు కూడా సెక్రటరీకి పోయినారు. ఆ మీటింగ్లో కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ మ్యాన్ ఏం కాదు. ఆయన జస్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చి గెలిచిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడని గ్యారంటీ లేదు. కాంగ్రెస్లోనే ఆయన పొలిటికల్ జీవితం అంతా ఉంటుందని నో గ్యారంటీ. ఆయన అవకాశాన్ని బట్టి ఏదైనా మూవ్మెంట్ ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ మీటింగ్ కూడా ఏదో 2 ప్రభుత్వాల మధ్య అలయన్స్ మీటింగ్ జరిగినట్టుగా జరిగింది సెక్రటరియట్లో. 2 పార్టీల మధ్య అలయన్స్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అట్లా జరిగినట్టుగా, లేకపోతే 2 పార్టీల మధ్య అవగాహనతో, లేకపోతే పొత్తుతో ఎలక్షన్స్లో ప్రచారం చేసి పొత్తుతోనే ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి కంబైన్డ్ మీటింగ్ సెక్రటరియట్లో జరిగిన మీటింగ్ చూస్తే అట్లా అనిపించింది. ఏదో పొత్తుతో ఉండే పార్టీలు మాట్లాడుకుంటారు కదా, అట్లా మాట్లాడుకున్నారు అనేది. ఇది కూడా ఒక కంప్లైంట్ ఢిల్లీకి పోయింది. ఇక్కడ పాత కాంగ్రెస్ మంత్రులను వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు ఆ మీటింగ్కి. మరి
సూర్యాపేట అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉండాలి కదా. నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరు లేరు దానిలో. కేవలం ఇద్దరే ఉన్నారు. ఇద్దరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఇట్లా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మీద హైకమాండ్లో ఎందుకు అనుమానం రాలేదని అనుకోవచ్చు. ఎందుకు ఇక్కడ వివరించిన తీరు పైన కాంగ్రెస్లో క్వశ్చన్ లేదా? బీజేపీతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో నడిపిస్తున్నారు అన్న చర్చ రాష్ట్రంలో, ఢిల్లీలో, కాంగ్రెస్లో, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలో చర్చ జరుగుతున్న టైంలో ఢిల్లీలో హైకమాండ్కు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బహుశా రేవంత్ రెడ్డిని కొంత దూరం పెట్టడానికి అది కూడా ఒక కారణమా, లేకపోతే సీనియర్స్ను హైకమాండ్ దగ్గర తీసుకోవడానికి అదొక కారణమా అన్న చర్చ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు డీకే శివకుమార్ మీద అనుమానం వ్యక్తం చేసి హైకమాండ్, ఎందుకంటే పార్టీ బతికించడానికి టానిక్ పోసిన వ్యక్తి డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లేచి కూర్చున్నదనంటే అది కేవలం డీకే శివకుమార్ ఇచ్చిన టానిక్, డీకే శివకుమార్ చేసిన పని. అట్లాంటి వ్యక్తినే ఉపేక్షించే ప్రయత్నాల్లో లేదు పార్టీ హైకమాండ్. అట్లే ఉంటుంది కాంగ్రెస్ హైకమాండ్, కర్కశంగానే ఉంటుంది. అప్పుడప్పుడు బయటికి వారు వేరేలా కనిపిస్తారు, కానీ కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మరి ఎందుకు ఈ విషయాలు ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్లో చర్చనీయాంశంగా మారినాయి, ఎందుకు కొంత డిస్టెన్స్ పెరిగిందనడానికి ఇదొక కారణమా, ప్రధానమైన కారణమా? అసలు డీకే శివకుమార్ ప్రధాని మోడీని కలిసిన సందర్భం కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానితో వివరించిన తీరు కానీ వేరేం కాదు. బహుశా ఢిల్లీలో ప్రధాని కలిసినప్పుడు, అమిత్ షాను కలిసినప్పుడు వేరే మంత్రులు వాళ్ళంతా ఉండడం అనేది హైకమాండ్ డైరెక్షన్ అనేది చాలా క్లియర్గా కనిపించింది. హైకమాండ్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పోవాలేమో ప్రధాని కలవాలంటే, లేకపోతే అమిత్ షాను కలవాలంటే, బీజేపీని కలవాలంటే పర్మిషన్ కావాలేమో అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పర్మిషన్ అడిగినప్పుడు ఒక్కరు పోదు ఎంబడి ఉండాలి, ఆయన ఏం మాట్లాడుతారో తెలుసుకునే ప్రయత్నం హైకమాండ్ చేసిందేమో అన్న అర్థం కూడా కనిపిస్తుంది. అట్లాంటి మీనింగ్ వచ్చే విధంగా ఈ డీకే శివకుమార్ విషయంలో హైకమాండ్ కనిపిస్తుంది. రాజకీయాల్లో అది కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఒకటే పేపర్ అందరం ఎక్కిస్తుంది, ఒకటే పేపర్ తీసి కింద పడేస్తుంది ఎవరైనా లీడర్ని కాంగ్రెస్లో. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బట్ బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి సాన్నిహిత్యం, అటు డీకే శివకుమార్ ప్రధానితో భేటీ కావడం, అటు ముఖ్యమంత్రిని మారుస్తారని కాంగ్రెస్లో చర్చ జరగడం, కర్ణాటక కాంగ్రెస్లో అక్కడ మారిస్తే ఇక్కడ కూడా మారుస్తారే మనం ఇంకొక చర్చ తెరమీకి రావడం, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలంతా కూడా ఏదో సీక్వెల్గా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.